వైసీపీ నుండి ఇటీవల టీడీపీలో చేరిన నర్సీపట్నం మండలంలోని కీలక నేతలు బుధవారం శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, సీనియర్ నేత నాగేశ్వరరావు తదితరులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. వారు పార్టీలో చేరినప్పుడు స్పీకర్ లండన్ పర్యటనలో ఉండటంతో ఆలస్యంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ నూతన నాయకులను సాధారణంగా స్వాగతిస్తూ నర్సీపట్నం అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా పనిచేద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తెలుసు ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. నాకు కారణం ఏంటంటే మొన్నే నేను లండన్లో ఉన్నాను, విదేశాల పర్యటనకి వెళ్ళాం. అప్పుడు విజయ్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే ముహూర్తం ఉంది కాబట్టి చేసేయండిరా, నేను వచ్చిన తర్వాత మరి ఏదో కొద్దిగా మళ్ళీ ఆహ్వానిద్దామని చెప్పినాను. అంటే ఈ కార్యక్రమం ఇవాళ జరుగుతున్నది చాలా ఆనందంగా ఉంది. ఇది మనకేం కొత్త కాదు. గొలుసునారాయణమూర్తి గారు బతుకున్నప్పుడు కూడా తాతయ్య గారు అందరూ కలిసి పనిచేసిన సందర్భాలు మనం చూసాం. సరే, రాజకీయాల్లో అనేక సందర్భాలు వస్తుంటాయి. 83 నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత నాకైతే ఒకటే జయం. చాలా మంది ఎవరేమన్నా సరే నేను ఒకటే మాట్లాడుతున్నాను, రాజకీయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది. 9th రోజు 9వ తారీఖుని కార్యక్రమం జరిగినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు లండన్లో ఉన్నారు. అలాంటి సమయంలో మనకి పార్టీ మీద ఇష్టపూర్వకంగా అభివృద్ధి కోసం ఒక జయంగా ఈరోజు నరసింహమూర్తి గారు కానీ, జిఎన్ఆర్ గారు కానీ, ఆదిలక్ష్మి గారు, మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళ మీద నమ్మకంతో, అయ్యన్న పాత్రుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు వెళ్ళడం జరిగింది. ఏలూరు జిల్లా చింతల